ఇండియన్ ఆర్మీ వాళ్ళు స్టే చేసే దగ్గర. హాయ్ గాయస్, అందరికి వెరీ 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 గుడ్ మార్నింగ్. ఈరోజు మా అమర్నాథ్ యాత్రలకు అయితే ఈరోజు డే 4. మేమైతే మహారాష్ట్ర నుంచి ఢిల్లీ దాటేసి జమ్మూలకు అయితే వచ్చేసినాం. ఇగో ఈ కొండల మధ్యలో నిన్న నైట్ అయితే ఒక నైట్ మొత్తం మేము ఇక్కడే స్టే చేసినాం. నేను మా మా బ్యాచ్ అందరూ. ఈరోజు మార్నింగ్ అయితే మేము వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మేము ముందుకెళ్ళేసి అయితే చూపిస్తాం. कल हम जम्मू तवी से निकले श्रीनगर के लिए, तो बीच में हमें रामबन में रुका दिया गया है और चिनाब रिवर के साइड में हमें रुका दिया गया है. यहाँ पे बहुत बड़े बड़े विशाल भंडारे चालू है. यहाँ का भंडारे का आनंद लिया. यहाँ बहुत बढ़िया झांकियाँ थी, झांकियों का आनंद लिया हमने. बहुत बढ़िया माहौल है. एक से एक पहाड़ों के बीच में हमें यहाँ रुकाया गया है. थैंक यू. सभी को मेरा जय भोले. हम कल सवेरे उतरे थे जम्मू और निकले थे श्रीनगर के लिए, तो हमें बीच में ही रुका दिया गया है रामबान में. और हम फिर यहाँ रुके बाद लंगर का आनंद लिए. अच्छा फ़ोटो शूट हुआ, इसलिए कि यहाँ पहाड़ी इलाका है. यहाँ मस्त बढ़िया फ़ोटो निकला है. सभी को मेरा एक बोलना है कि भाई टाइम निकाल कर घूमना चाहिए इंसान ने. अभी पहाड़ी इलाके में फ़ोटो भी अच्छे निकले. हम लंगर का आनंद लिए और फिर उसी में हमें झांकियाँ अच्छे दिखने को मिले. और झांकी देखे बाद हम फिर थोड़ा सा ट्रैकिंग के लिए निकले और वातावरण भी इतना अच्छा है इसमें. और सभी को बोलना है कि कोई घूमना चाहिए, अच्छा देखने को मिलता है. ठीक है, धन्यवाद. జమ్మూలో ఉన్న కొండల మధ్యలో మేము ఒక నైట్ అయితే స్టే చేసినాము. చూడండి అసలు లొకేషన్ ఎంత బాగుందంటే, రండి ఫ్రెండ్స్ ఒక్కసారి బయటకు వచ్చి చూడండి లోకం. మేము అమర్నాథ్ యాత్రకు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. పొద్దున్న 4 గంటలకు లేచినాం మేము. ఇగో మా వాళ్ళు ఇప్పుడైతే టైము 7 అవుతుంది. ఇగో మేము నిన్న నైట్ అయితే స్టే చేసింది ఇగో ఇక్కడే గాయస్. ఇగో ఈ కొండల మధ్యలో కింద బ్లూ కలర్స్ ఉన్నాయి కదా షెడ్లు. ఇగో ఆ షెడ్లోనే మేమైతే నిన్న నైట్ ఉన్నది కొండలో. ఇక్కడ ఆగినాం మేము 2 గంటలు ఆయా. అన్ని ట్రాఫిక్ జామ్ ఉండి ఈడికేందో ఇంకిదాకా ఇప్పుడు 2 గంటకి వాదు ఈడుస్తుండి ఇక్కడ. మేము అందరు ఆయా ఇప్పుడు శ్రీనగర్ పోతున్నాము. ఇక చూడండి గైస్, మేమైతే ఇక్కడ 2 అవర్స్ నుంచి మేమైతే ట్రాఫిక్ జామ్లో అయితే ఆగేసినాం జమ్మూలో ఉన్న కొండల్లో. ఇగో మా బస్సు అయితే ఇది. కాసేపు అయిన తర్వాత మేమైతే ముందుకు వెళ్తున్నాం. చూడండి ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. స్టార్ట్ అవుతున్న బస్సు అంటే వెళ్తున్నాం. छत्रपति शिवाजी महाराज की जय. జమ్మూలో ఉన్న కొండల్లో నుంచి చూడండి వెహికల్స్ అక్కడ కింది నుంచి వస్తున్నాయి. అక్కడి నుంచి మేమైతే ఇప్పుడు శ్రీనగర్ వెళ్తున్నాం. కానీ బైక్ మీద వస్తే ఆ ఎంజాయ్మెంటే వేరుంటుంది. కాకపోతే మనతో పాటు ఒక బ్యాచ్ ఉండాలి. ఇదే బ్యాచ్ బైక్ మీద వస్తే మాత్రం వేరే లెవెల్గా ఉండేది. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. కొండలు జమ్మూలో ఉన్న కొండల పై నుంచి అయితే మేము పోతా ఉన్నాం. పోయేసరికి ఇంకెంత టైం అవుతుందో మీకైతే ముందుకు వెళ్ళేసి అయితే చూపిస్తా. ఇగో చూడండి కానీ మేమైతే ఇక్కడ ట్రాఫిక్లో అయితే ఇరుక్కున్నాం. ఎంత ట్రాఫిక్ ఉందంటే ఇగో మేము వచ్చిన బస్ ఇది. మేము కాశ్మీర్ దగ్గరలోకి అయితే ఉన్నాం. జమ్మూ దాటేసి కాశ్మీర్ దగ్గరలో ఉన్నాం. ప్రజెంట్ మేము ఉన్నదైతే శ్రీనగర్లో. ఈ ఏరియా పేరు ఏమో కూడా నాకు తెలియదు. మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే చెప్తా. మీకు ఎంత ట్రాఫిక్ అయితే ఉందో మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి అంత క్లియర్గా ఏం కనిపిస్తలేదు, కానీ నేను ఇగో మా బస్ ఎక్కి చూపిస్తా. ఇగో ఇక్కడ నుంచి అమర్నాథ్ ఇంకెంత దూరం ఉందో నాకైతే తెలియదు, కానీ ఇగో ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఇగో చూడండి ఇక్కడ నుంచి వెళ్ళేసరికి మామూలుగా ఒక్కొక్కరిని అడిగితే 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్, ఒక్కొక్కరిని అడిగితే ఏకంగా 5 అవర్స్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో మాకే అర్థమవుతలేదు. చూస్తారు కదా అన్నీ ఏడికాడికి మొత్తం బస్సులు, కార్స్, ట్రాక్టర్స్ అన్నీ మొత్తం ఏడికాడికి ఆగిపోయిన జనాలందరూ బయటకు అయితే వచ్చేసి ఫోటోలకు పోజులు ఇస్తున్నారు.
ఇగో ఈ కాశ్మీర్ కొండల్లో కాశ్మీర్ దగ్గరలో అయితే ఉన్నాం మేము. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మంచు కొండలు అయితే కనిపిస్తాయి, మీకు చూపిస్తా. మేమైతే ఇగో ఒక పెద్ద టనల్ నుంచి దగ్గర 10-12 కిలోమీటర్లు అయితే ఉంది ఇది. ఇగో బయటకు అయితే వచ్చేసినాం. అమ్మా ఇగో ట్రాఫిక్ జామ్ నుంచి బయటకు వచ్చేసినాం. ఒక 3 అవర్స్ తర్వాత ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆ కొండలు గుట్టలు అన్నీ అక్కడ నుంచి మొత్తం మేమైతే ఫైనల్గా ప్రజెంట్ ఉన్నదైతే శ్రీనగర్లో. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ శ్రీనగర్ విషెస్ యుఏ హ్యాపీ యాత్ర. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, వెల్కమ్ టు శ్రీ అమర్నాథ్జీ యాత్ర. ఇగో మా వాళ్ళు అయితే ఇగో ఆల్రెడీ కొంతమంది అయితే దిగుతున్నారు. ఇగో ఇంకా బస్ అయితే ఇగో ఇక్కడ సైడ్ పార్కింగ్ చేసారు. ఐడి కార్డ్ రిజిస్ట్రేషన్ కోసం మేము మార్నింగ్ 10 నుంచి ఇప్పుడైతే 2-2:30 అయితే అవుతుంది. ఎండలో చచ్చిపోతున్నాం నిలబడి. మధ్యాహ్నం 12 గంటలకు లైన్లో నిలబడ్డాం. మేము ఇక్కడ 10కి వచ్చినాం. 10 నుంచి ఈవినింగ్ ఇప్పుడు 6 అవుతుంది. అప్పటి వరకు కూడా ఇక మా వాళ్ళు నిలబడి కాళ్ళు బాగా గుంజుతున్నాయి. ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం కొంచెం ఇక్కడ ఈ వీడియో అయితే చూసుకొని రండి. బాగా ఇబ్బంది ఉంది ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసమే. మాకు మళ్ళీ రేపు అవుతుంది అన్న గ్యారంటీ కూడా లేదు. ఇక ఒకసారి ఫేస్ చూసుకోండి ఎట్లా అయిందో. ఇట్లా అయిపోయింది. ఓకేనా? ఇంకా మేము ఇక్కడ ఈరోజు నైట్ అయితే మేము ఇక్కడనే స్టే చేయాలి అనుకుంటున్నాం. ఏమో మళ్ళీ రేపు పొద్దున్న 7-7:30కి అట్లా ఓపెన్ ఉంటుందంట. ఇంకా మళ్ళీ మేము ఇంకా అప్పుడే చూసుకోవాలి ఏమవుతుందో. రిజిస్ట్రేషన్ ఒకవేళ మాకు ఐడి కార్డ్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ తీసుకుంటేనే మన అక్కడ అమర్నాథ్లో మనకు ఎలా ఉంటుంది లోపలికి మన అమర్నాథ్ యాత్రకి వెళ్ళడానికి, లేకపోతే అక్కడ నుంచి రిటర్న్ పంపించేస్తారు. శ్రీనగర్లో ఉన్న జమ్మూ కొండల్లో అయితే మేము ఈరోజు నైట్ స్టే చేయబోతున్నాం. ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంప్ దగ్గర. కొండలు చూడండి ఎంత బాగుందో, వ్యూ అయితే అదిరిపోతుంది. ఇగో శ్రీనగర్లో ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంప్ దగ్గర ఇగో యాత్రకు వచ్చేటోళ్ళకు ఇగో ఇక్కడ అందరు తినడానికి ఫుడ్ లైన్లో అయితే నిలబడ్డారు. మన బ్యాచ్ మాత్రం ఇగో ఇక్కడ సైడ్కి డీప్గా డిస్కషన్ చేస్తున్నారు. రేపు రిజిస్ట్రేషన్ ఐడి కార్డులు దొరకదో అని. ఏమవుతుందో చూద్దాం. ఇగో గైస్ మాకైతే రిజిస్ట్రేషన్ ఈరోజు కాలే. ఒకవేళ రేపు కూడా అవుతుందో అవ్వదో మాకు కూడా అది కూడా గ్యారంటీ లేదు. శ్రీనగర్లో ఉన్న ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంప్ ఇది. ఇగో ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నారు అందరూ. ఇక్కడ స్నానాలు చేయొచ్చు, రెస్ట్ కూడా తీసుకోవచ్చు. మా వాళ్ళకి ఏం అర్థమైతే లేదు. అందరు ఇగో ఇక్కడ డల్లుగా కూర్చున్నారు. రేపు దొరికితే ఫుల్ హ్యాపీ, లేకపోతే ఏం చేయాలో అర్థమైతే లేదు. మాది Day 4 అయితే ఇట్లా అయింది. ఇంకా రేపటి అప్డేట్ అయితే రేపు ఇస్తా గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.